హాయ్ ఫ్రెండ్స్, ఈ మధ్య సోషల్ మీడియాలో ఒక వార్త చాలా వైరల్ అవుతోంది. చైనాలో లక్షలాది లేదా మిలియన్ల ఇన్ఫ్లుయెన్సర్లను బ్యాన్ చేశారు అని. అసలిది నిజమేనా లేక కొంచెం అతిశయోక్తా? ఈ వీడియోలో మనం అసలు నిజమేంటో క్లియర్గా తెలుసుకుందాం. ముందుగా, చైనాలో నిజంగానే ఇన్ఫ్లుయెన్సర్లపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. కానీ మిలియన్ల మంది ఇన్ఫ్లుయెన్సర్లు బ్యాన్ అయ్యారు అనేది పూర్తిగా నిజం కాదు. చైనా ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏమిటంటే, తప్పుదారి పట్టించే వీడియోలను తొలగించడం, కొన్ని అకౌంట్లను సస్పెండ్ చేయడం లేదా డిలీట్ చేయడం, ఫైనాన్స్, హెల్త్ వంటి విషయాలపై మాట్లాడాలంటే సరైన అర్హత ఉండాలని నిబంధనలు పెట్టడం, ఫేక్ గురువులు, స్కామ్ చేసే ఇన్ఫ్లుయెన్సర్లపై చర్యలు, అధికంగా సంపద ప్రదర్శించే కంటెంట్ను నియంత్రించడం. మరి మిలియన్స్ బ్యాన్ అయ్యారు అనే వార్త ఎందుకు వచ్చింది? అసలు విషయమేమిటంటే, మిలియన్ల వీడియోలు లేదా పోస్టులు డిలీట్ అయ్యాయి, కానీ అంతమంది ఇన్ఫ్లుయెన్సర్లు బ్యాన్ కాలేదు. చైనా ఇలా ఎందుకు చేస్తోంది? ప్రధాన కారణాలు తప్పు సమాచారం ఆపడం, ఆన్లైన్ మోసాలను తగ్గించడం, సమాజంపై ప్రభావం చూపే కంటెంట్ను నియంత్రించడం, సోషల్ మీడియాపై కంట్రోల్ పెంచడం. చైనాలో ఇన్ఫ్లుయెన్సర్లపై చర్యలు నిజమే, కానీ మిలియన్ల మంది బ్యాన్ అయ్యారు అనేది కాస్త అతిశయోక్తి మాత్రమే. ఇలాంటి రూల్ మన ఇండియాలో తెస్తే ఎలా ఉండబోవచ్చు అని, ఈ విషయం మీద మీ అభిప్రాయమేమిటో కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థాంక్యూ.